Now we'll discuss about the extraction of metals in the middle of the activity series. Middle of the activity. In the previous class, we discussed extraction of metals at the top of the activity series. అంటే యాక్టివిటీ సిరీస్లో టాప్లో ఉన్నటువంటి మెటల్స్ గురించి ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి డిస్కస్ చేసినాం. ఇన్ దిస్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్, మెటల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్. సో జింక్, ఐరన్, టిన్, లెడ్ అండ్ కాపర్. జింక్, ఐరన్, టిన్, lead, copper. So these all are ores of the metals are generally present as sulfides and ores. Sulfides are carbonates in nature. వీటి యొక్క ఓర్స్ అనేటువంటివి సల్ఫైడ్స్ లేదా కార్బోనేట్స్ ఫామ్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. సల్ఫైడ్స్ కార్బోనేట్స్ ఫామ్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. సో దేర్ ఫోర్ ప్రియర్ టు రిడక్షన్ ఆఫ్ ఓర్స్ ఆఫ్ దీస్ మెటల్స్ దే మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ మెటల్ ఆక్సైడ్స్. సో వీటిని ఎలా ఉన్నాయని చెప్తున్నాడు, సల్ఫైడ్స్ లేదా ఓర్స్ కార్బోనేట్స్లో ఉన్నాయి కాబట్టి వాటిని మెటల్ ఆక్సైడ్ లైక్ మార్చాలి అంటున్నాడు. ఫస్ట్ మెటల్ ఆక్సైడ్ లైక్ మార్చాలి. ఇట్ హ్యాస్ టు చేంజ్ ఇంటు ద మెటల్ ఆక్సైడ్. సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటు ద ఆక్సైడ్స్ బై హీటింగ్ దెమ్ స్ట్రాంగ్లీ ఇన్ ద ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఎలా చేస్తామని చెప్తున్నాడు, బై హీటింగ్ స్ట్రాంగ్లీ ఇన్ ద ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఎయిర్లో స్ట్రాంగ్గా హీట్ చేయడం ద్వారా సల్ఫైడ్ ఓర్స్ని ఆక్సైడ్స్గా మారుస్తున్నారు. సో దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ రోస్టింగ్. దాన్ని ఏమంటున్నాడు, రోస్టింగ్ అంటున్నాడు. సో సల్ఫైడ్స్ని ఎక్సెస్ ఆఫ్ ఎయిర్లో స్ట్రాంగ్ హీట్ చేస్తే మెటల్ ఆక్సైడ్స్ అనేవి వస్తున్నాయి. ఆ ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ రోస్టింగ్ అంటున్నాడు. జనరల్లీ దిస్ సల్ఫైడ్ ఓర్స్ ఆర్ రోస్టెడ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటు ద ఆక్సైడ్స్ బిఫోర్ రిడ్యూసింగ్ ద మెటల్. సో మెటల్గా మార్చే ముందరే సల్ఫైడ్స్ని రోస్టింగ్ చేస్తారని చెప్తున్నారు. రోస్టెడ్ టు ద కన్వర్ట్ దెమ్ ఇంటు ద మెటల్ ఆక్సైడ్స్ ఆఫ్ ది బిఫోర్ రిడ్యూసింగ్ ద మెటల్. సో ఎగ్జాంపుల్ విల్ సీ మీన్స్ lead will see means PbS plus 3O2 oxides gives rise to 2PbO. lead oxide ఫామ్ అయింది ఇక్కడ, 2SO2 సపరేట్ lead oxide అనేది ఫామ్ అయింది. అంటే ఆక్సైడ్స్కి ఆక్సైడ్స్ రాబట్టుకోవడానికి ఆక్సిజన్లో వేడి చేస్తారు స్ట్రాంగ్గా. ద మెటల్ ఆక్సైడ్స్ ఆర్ దెన్ రెడ్యూస్డ్ టు ద కరస్పాండింగ్ మెటల్ బై యూజింగ్ ద సూటబుల్ రిడక్షన్ ఏజెంట్ సచ్ యాజ్ కార్బన్. ఇది మెటల్ ఆక్సైడ్ ఏర్పడింది. దీని నుంచి రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేసి సూటబుల్ అనేటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేసి దాన్ని మనకు కావాల్సినటువంటి మెటల్ను రాబట్టుకోవచ్చు. సో కార్బన్ అనేది యూజ్ చేస్తారు ఇక్కడ రెడ్యూసింగ్. ద ఆక్సైడ్స్ ఆర్ రెడ్యూస్డ్ బై కోక్ ఇన్ క్లోజ్డ్ ఫర్నేస్ విచ్ గివ్స్ ద మెటల్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. సో ఆక్సైడ్స్ ఆర్ రెడ్యూస్డ్ బై కోక్. ఎలా రెడ్యూస్ చేస్తారు, బై కోక్. దట్ ఈస్ ఆల్సో ఇన్ క్లోజ్డ్ ఫర్నేస్లో that is metal will give and carbon monoxide will use. So example PbO plus C gives rise to nearly 1400 degrees centigrade temperature దగ్గర స్ట్రాంగ్ హీట్ అని చెప్పాం కదా. సో ఏం ఏర్పడుతుంది, lead plus CO కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. సో రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్స్ ఓర్స్ విత్ CO అది. సో సితో అదే సిఓతో కూడా చేసుకోవచ్చు. ఐరన్ ఉంది Fe2O3 plus 3CO gives rise to బ్లాస్ట్ ఫర్నేస్లో చేస్తారు. ఇది బ్లాస్ట్ ఫర్నేస్. సో 2Fe ఐరన్ ఏర్పడుతుంది ప్లస్ 3CO2 కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఆటో రిడక్షన్ ఆఫ్ సల్ఫైడ్ సోర్స్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ Cu ఫ్రమ్ ఇట్స్ సల్ఫైడ్ ఓర్ ద ఓర్ ఈస్ సబ్జెక్ట్ టు పార్షియల్ రోస్టింగ్ ఇన్ ఎయిర్ టు గివ్ ఇట్స్ ఆక్సైడ్స్. సో కాపర్ని రాబట్టుకోవడానికి ఓర్ని పార్షియల్ రోస్టింగ్ చేస్తారు. సో కాపర్ రాబట్టుకోవడానికి ఓర్ని, సో ఓర్ అనేది కాపర్ ఓర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి Cu2S ఉంటుంది. ప్లస్ దానికి ఏం చేస్తామని చెప్తున్నాం, పార్షియల్గా రోస్టింగ్ చేస్తారు. అంటే 3O2 గివ్స్ రైజ్ టు ఏం ఏర్పడుతుంది, కాపర్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. Cu2O ప్లస్ 2SO2 ఏర్పడుతుంది. సో నెక్స్ట్ దాని నుంచి మనకి when the supply of air stopped at the temperature is raised, the rest of the sulfide reacts with the oxide and forms the metal and SO2. సో ఎప్పుడైతే స్టాప్ చేస్తారో అక్కడ 2Cu2O plus Cu2S gives rise to 6Cu plus SO2 ఏర్పడుతుంది. సో కాపర్ అనేది ఏర్పడుతుంది. సో రిడక్షన్ ఆఫ్ ఫోర్స్ బై మోర్ రియాక్టివిటీ మెటల్స్ కూడా
Thermite process involves the reaction of metal oxides with aluminum. సో మోర్ రియాక్టివ్ ఎలిమెంట్స్ తో రిడక్షన్ అనేది ఎలా చేస్తారు అంటే థర్మైట్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ద రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ అల్యూమినియం. థర్మైట్ ప్రాసెస్ అనేది ఉంటుంది దాంట్లో, థర్మైట్ ప్రాసెస్. వెన్ హైలీ రియాక్టివ్ మెటల్స్ సచ్ యాజ్ సోడియం, కాల్షియం, అల్యూమినియం ఆర్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. దీంట్లో హైలీ రియాక్టివ్ మెటల్స్ యూజ్ చేస్తారు రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా. అండ్ దే డిస్ప్లేస్ మెటల్స్ ఆఫ్ లోయర్ రియాక్టివిటీ ఫ్రమ్ ద కాంపౌండ్. అండ్ దీస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ హైలీ ఎక్సోథర్మిక్. ఇక్కడ ఏర్పడినటువంటి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేటువంటివి హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎవాల్వ్డ్ ఈజ్ సో లార్జ్ దట్ ద మెటల్స్ ప్రొడ్యూస్ ఆర్ ఇన్ మాల్టెన్ స్టేట్. సో అంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏర్పడినటువంటిది మెటల్ మాల్టెన్ స్టేట్ లో ఉంటుంది అని చెప్తున్నాడు. మాల్టెన్ స్టేట్ లో ఉంటుంది. ద రియాక్షన్ ఆఫ్ ఐరన్ oxide with aluminum produces the molten iron which is used to join the railings of railway tracks or cracked machine parts. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ద రియాక్షన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ విత్ అల్యూమినియం. సో ఐరన్ ఆక్సైడ్ అనేది అల్యూమినియంతో రియాక్ట్ అయ్యి మాల్టెన్ ఐరన్ రిలీజ్ చేస్తుంది, మాల్టెన్ ఐరన్ తయారు చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రైలింగ్ ఆఫ్ రైల్వే ట్రాక్స్. రైల్వే ట్రాక్స్ క్రాక్ ఇచ్చింటాయి కదా, వాటిని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ మాల్టెన్ ఐరన్ ని. మెషిన్ పార్ట్స్ కూడా ఏమైనా క్రాక్ ఇచ్చిన దానికి కూడా ఇది యూజ్ చేస్తారు. దిస్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ థర్మైట్ రియాక్షన్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ థర్మైట్ రియాక్షన్. ఇలా జరిగేటువంటి రియాక్షన్ ఏమంటారంటే థర్మైట్ రియాక్షన్ అని చెప్తున్నాడు, థర్మైట్ రియాక్షన్. సో నెక్స్ట్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్. లో సిరీస్ అంటే తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటివి. మెటల్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్ ఆర్ ఆఫన్ ఫౌండ్ ఇన్ ద ఫ్రీ స్టేట్. జనరల్గా బాటంలో ఉన్నటువంటి యాక్టివిటీ సిరీస్లో బాటంలో ఉన్నటువంటి మెటల్స్ జనరల్గా నేచర్లో ఎలా ఉన్నాయంటే ఫ్రీ స్టేట్లో ఉన్నాయి. దేర్ రియాక్టివిటీ విత్ అదర్ ఆటమ్స్ ఈజ్ వెరీ లో, చాలా తక్కువగా రియాక్ట్ అవుతాయి కాబట్టి. అండ్ ద ఆక్సైడ్స్ ఆఫ్ దీస్ మెటల్స్ కెన్ బి రెడ్యూస్డ్ టు మెటల్స్ బై హీట్ అలోన్ అండ్ సమ్ టైమ్స్ బై డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ దేర్ అక్వేస్ సొల్యూషన్స్. సింపుల్గా హీట్ చేయడం ద్వారా కానీ లేకుంటే అక్వేస్ సొల్యూషన్స్లో నుంచి సపరేట్ చేయడం ద్వారా కానీ వీటి ద్వారా నుంచి ఈజీగా మెటల్ రాబట్టుకోవచ్చు మనం. యూ కెన్ గెట్ ద మెటల్ ఫ్రమ్ దీస్ బై హీటింగ్ అలోన్ ఆర్ సెపరేటింగ్ బై ఫ్రమ్ ద అక్వేస్ సొల్యూషన్స్. సో ఎగ్జాంపుల్, సిన్నబార్ ఈజ్ అన్ ఓర్ ఆఫ్ మెర్క్యూరీ, HCS సిన్నబార్ మెర్క్యూరీ యొక్క ఓరు. హీటెడ్ ఇన్ ఎయిర్ మీన్స్ ఇట్ ఈజ్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇన్ టు ద HGO. అంటే HCS అనేది సిన్నబార్ అని చెప్తున్నాడు, అది మెర్క్యూరీ యొక్క ఓర్ అవుతుంది. దాన్ని మనం వేడి చేసినప్పుడు హీట్ చేసినప్పుడు HGOగా కన్వర్ట్ అవుతుంది. దెన్ రెడ్యూస్ టు మెర్క్యూరీ ఆన్ ఫర్దర్ హీటింగ్. ఇంకా మళ్ళీ హీట్ చేస్తే అది ఏమైపోతుంది, మెర్క్యూరీగా మారిపోతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఇక్కడ ఈక్వేషన్ చూస్తే 2HGS ప్లస్ హీట్ చేస్తున్నాం మనం ఆక్సిజన్లో 3O2 గివ్స్ రైజ్ టు హీట్. ఏమి ఏర్పడుతుంది అన్నాం, HGO ఏర్పడుతుంది అన్నాం తర్వాత. సో కాబట్టి 2HGO ప్లస్ మళ్ళీ 2SO2 గివ్స్ రైజ్ టు, ఇక్కడే మనకు దాన్ని హీట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఏమి ఏర్పడుతుంది, మనకు 2Hg ప్లస్ ఆక్సిజన్ ఏర్పడుతుంది. మెర్క్యూరీ అనేది ఏర్పడింది, 2Hg ప్లస్ O2 మెర్క్యూరీ అనేది ఏర్పడుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ అక్వేస్ సొల్యూషన్స్ కూడా డిస్ప్లేస్మెంట్ ద్వారా కూడా హెచ్జిని రాబట్టుకోవచ్చు మనం. సో హియర్ సిల్వర్ సల్ఫైడ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ KCN solution to get the disonogranate ions. From these ions, Ag is precipitated by reacting with zinc dust powder. So displacement reactions ద్వారా కూడా ఈ సిల్వర్ని మెర్క్యూరీని రాబట్టుకోవచ్చు. అంటే లో రియాక్టివిటీ మెటల్స్ని ఈ విధంగా కూడా రాబట్టుకోవచ్చు. 2 మెథడ్స్ ద్వారా, సింపుల్ హీటింగ్ ద్వారా రాబట్టుకోవచ్చు, లేదా డిస్ప్లేస్మెంట్ అంటే అక్వేస్ సొల్యూషన్స్లో నుంచి డిస్ప్లేస్మెంట్ ద్వారా కూడా రాబట్టుకోవచ్చు. సో టిల్ నౌ discussed the extraction of metals at a highly activity series highly and moderate reactivity and bottom reactivity metals also. So next, third process in the extraction of metal, purification of the crude metal. అంటే ఇక్కడ వచ్చినటువంటి క్రూడ్ మెటల్ను ప్యూరిఫికేషన్ చేయాలి. సో ప్యూరిఫికేషన్ ఎలా చేయాలి, మనం ఫ్లో చార్ట్లో చూసినట్టు మెథడ్స్. నెక్స్ట్ మెథడ్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్.